హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయింది కదా. నేను ఒక మంచి షర్బత్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 8 నిమ్మకాయలు, 1 కప్ పుదీనా, 1 అల్లం ముక్క, షుగర్, 1 కప్ ఆఫ్ వాటర్. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై ఒక పాన్ పెట్టి దానిలో 1 కప్ షుగర్ వేసి 1 కప్ వాటర్ పోసి దానిని మనం పాకంలాగా మరిగించాలి. షుగర్ సిరప్ని తయారు రెడీ చేసుకుంటున్నాం. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ ఆఫ్ పుదీనా అండ్ 2 స్పూన్స్ మిరియాలు, అల్లం ముక్క, 2 స్పూన్స్ మిరియాలు, 1½ స్పూన్ ధనియాలు, 1½ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. అదైన తర్వాత ఆల్రెడీ మనం మరిగిస్తున్న దానిలో ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని యాడ్ చేయాలి. దాన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా చెప్పిన నిమ్మకాయలని 8 నిమ్మకాయల వరకు మనం రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కూడా మనం మరుగుతున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. అది బాగా స్ట్రెయిన్ అయ్యే వరకు కలపాలి.
దీనిలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1.5 స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. దాన్ని మళ్ళా మనం బాగా స్ట్రెయిన్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అది తీగపాకం వచ్చేంత వరకు బాగా మరుగుతూ ఉండాలి. అది మరిగిన తర్వాత తీగపాకం అంటే మన చేతికి అది జిగటగా అంటుకునేంత వరకు, మన చేతికి థిక్గా అంటుకుంది అంటే అది కుక్ అయిపోయినట్టే, రెడీ టు సర్వ్కి రెడీగా ఉందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిన తర్వాత మనం దానిని వడబోయాలి. వడగట్టి మనం ఒక డబ్బాలో కానీ కంటైనర్స్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం. నేనైతే ఇక్కడ గాజు బాటిల్ యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ దాన్ని ఒక ఐస్ క్యూబ్లో ఒక గ్లాస్లోని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టిన సజ్జువాలను 2 స్పూన్స్ వేసుకొని సబ్జాని, బ్లాక్ సీడ్స్ అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది, సబ్జా వేసి దాంట్లో 1.5 స్పూన్ ఈ మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సమ్మర్ జ్యూస్ రెడీ. ఇది హెల్దీ డ్రింక్. ఎవరైనా కూల్ డ్రింక్లు అవి తాగవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్దీగా ఉండే